పళ్ళ మధ్యలో ఇరుక్కున్న ఫుడ్‌ని క్లీన్ చేయడానికి టూత్ పిక్స్‌ని యూజ్ చేస్తున్నారా? ఒక టూత్ పిక్ మీ టీత్ అండ్ గమ్స్‌ని ఎంత డ్యామేజ్ చేస్తుందో తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో. చాలా మంది టూత్ పిక్స్ అంటే యూజ్ చేసేది వుడెన్ లేదా ప్లాస్టిక్ టూత్ పిక్స్. ఈ టూత్ పిక్స్‌ని రెగ్యులర్ బేసిస్‌లో యూజ్ చేయడం వల్ల పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఇంకా పెరిగి ఫుడ్ ఎక్కువగా ఇరుక్కునేలా చేస్తుంది. ఒక షార్ప్ టూత్ పిక్‌ని మనం కేర్‌లెస్‌గా యూజ్ చేసినప్పుడు పెదానికి కానీ, అంగట్లో, చిగుళ్ళకి, నాలుకకు గుచ్చుకొని పుండు పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఒక షార్ప్ టూత్ పిక్ ఎస్పెషల్లీ వుడెన్ టూత్ పిక్స్ ని యూజ్ చేసినప్పుడు అవి బ్రేక్ అయ్యి చిగురు లోపల గుచ్చుకొని పెయిన్, బ్లీడింగ్ కొంతకాలం తర్వాత చీమ్ పట్టే అవకాశం కూడా ఉంది. చాలా మంది ఈ టూత్ పిక్స్ ని ఇంప్లాంట్ క్రౌన్స్, బ్రిడ్జెస్, క్యాపుల్ రీజన్ లో యూజ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఈ క్యాప్స్ కి డ్యామేజ్ జరిగి కొంతకాలం తర్వాత లూజ్ అయ్యి ఊడిపోతూ ఉంటాయి. మీరు వీటిని మళ్ళీ రిప్లేస్ చేయించుకోవాల్సిన అవసరం కూడా రావచ్చు. ఇంకొంతమంది ఈ టూత్ పిక్స్ ని పళ్ళ మధ్యలో పెట్టుకొని నవ్వులుతా ఉంటారు. ఒక హ్యాబిట్ లాగా. దీనివల్ల పళ్ళపైన ఉన్న ఎనామిల్ అరిగిపోయి సెన్సిటివిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఒకే టూత్ పిక్ ని యూజ్ చేసినప్పుడు ఒక పంటి దగ్గర ఉన్న బ్యాక్టీరియా మరో పంటికి షిఫ్ట్ అయ్యి అలా జనరలైజ్డ్ గా గమ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో టూత్ పిక్ ని యూజ్ చేయకూడదు అన్నప్పుడు మరి ఇరుక్కున్న ఫుడ్ ని క్లీన్ చేసుకోవడం ఎలా? ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్, మనం తిన్న తర్వాత నోరు పుక్కిలించుకోవడం వల్ల 90% ఫుడ్ అనేది క్లీన్ అయిపోతూ ఉంటుంది. ఇంకా క్లీన్ చేసుకోవాలి అనిపిస్తే కనుక వాటర్ ఫ్లాసర్, ఫ్లాస్ హోల్డర్ లేదా డెంటల్ ఫ్లాస్ లాంటివి యూజ్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ గ్యాప్స్ ఉండడం వల్ల ఫుడ్ ఇరుక్కుపోతున్నట్టయితే కనుక ఆ గ్యాప్ కి తగ్గట్టు ఇంటర్డెంటల్ బ్రషెస్ ని యూజ్ చేసినా సరిపోతుంది. లేదా ఒక అన్స్వీటెండ్ చూయింగ్ గమ్ ని మనం తిన్న తర్వాత తీసుకోవడం వల్ల ఫుడ్ ఏదైనా ఇరుక్కుపోయినా క్లీన్ అయిపోతుంది. అండ్ ఇది చూయింగ్ గమ్ అవ్వడం వల్ల దాన్ని నవలడంతో సలైవా ప్రొడక్షన్ పెరిగి ఫర్దర్ గా పళ్ళు పుచ్చిపోకుండా కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ టైం ఇరుక్కున్న ఫుడ్ ని క్లీన్ చేయడానికి టూత్ పిక్స్ కన్నా ముందు ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.